హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వాట్ ఈజ్ జేఈ అంటే ఏంటి, జేఈకి ఎవరు ఎలిజిబుల్, ఒకవేళ రాసిన తర్వాత మీరు ఒకవేళ క్వాలిఫై అయినట్లయితే ఆ యొక్క ఎగ్జామ్ వల్ల మీకు ఉపయోగం ఏంటి, కట్ ఆఫ్ ఎట్ ఉంటుంది, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఏ పేపర్స్ నుంచి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ పేపర్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇప్పుడు మీకు ఆన్సర్ చేయబోతున్నాను. జేఈఈ నేను స్టార్ట్ చేద్దాం 2027 జనవరి 1 సెషన్కి నేను అటెంప్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఇప్పటి నుంచి నా ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకుంటున్నాను అన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ జేఈ అంటే ఏంటో, జేఈ యొక్క సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జేఈ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక వీడియోని షేర్ చేయండి. అయితే ఫస్ట్ వాట్ ఈజ్ జేఈ అంటే ఏంటంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇట్ వాజ్ కండక్టెడ్ బై ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్ దట్ ఈస్ సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అయితే మనకి ఇక్కడ ఎందుకు జేఈ ఎందుకు వై జేఈ అనేది ఎందుకంటే నీకు ఇంజనీరింగ్ అనేది ఒక ఐఐటీలో చేయాలనుకున్నా, లేకపోతే ఎన్ఐటీలో చేయాలనుకున్నా, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్లో చేయాలనుకున్నా త్రూ జేఈఈ ద్వారా మనము అడ్మిషన్ అనేది పొందొచ్చు. మరొకసారి చెప్తున్నానండి, ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో, సెంట్రల్ యూనివర్సిటీస్లో త్రూ జేఈఈ ద్వారా మనకి అడ్మిషన్ అనేది రావడానికి ఛాన్స్ ఉందండి. ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏంటంటే మనం ఎంటర్ సెకండ్ ఇయర్ పూర్తి అయి ఉంటే సరిపోద్దండి. మనకి ఎంటర్ సెకండ్ ఇయర్ పూర్తి అయి ఉంటే సరిపోద్ది. ఎంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు రాయొచ్చు. అలాగే సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్ని రాయొచ్చండి. అలాగే మనకి ఎగ్జామ్స్ పెర్ ఇయర్కి ఈ యొక్క జేఈఈ 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారండి. సెషన్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారంటే మనకి జనవరిలో వేస్తారు. సెషన్ 2 అనేది ఏప్రిల్లో వేస్తారండి. సెషన్ 1 రాస్తే సెషన్ 2 రాయకూడదా అంటే రాయొచ్చండి. సెషన్ 1 రాయొచ్చు, సెషన్ 2 కూడా రాయొచ్చండి. సెషన్ 1 ఒకవేళ మీరు క్వాలిఫై అవ్వకపోతే సెషన్ 2 అనేది మనకి ఒక అవకాశం కాబట్టి మీరు సెషన్ 1లో మీకు మంచి స్కోర్ చేయలేకపోతే సెషన్ 2 కూడా మనకి ఇక్కడ రాయొచ్చు. సెషన్ 2 అనేది ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు, సెషన్ 1 అనేది జనవరిలో కండక్ట్ చేస్తారండి. అయితే మనకి ఇక్కడ జేఈఈలో ఎన్ని పేపర్స్ ఉంటాయి అంటే 3 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2A అండ్ పేపర్ 2B అండి. ఇలా 3 సెషన్స్ మాత్రం మనకి ఇక్కడ ఉంటాయండి. అయితే పేపర్ 1 అనేది ఎవరికంటే బీటెక్ వాళ్ళకండి. పేపర్ 1 ఎవరికండి? బీటెక్ వాళ్ళకి, ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళకి పేపర్ 1 అండి. పేపర్ 1 చూస్ చేసుకోవాలి అక్కడ మనము అప్లికేషన్ చేసేటప్పుడు. అయితే పేపర్ 1 ఎన్ని మార్క్స్ కండి? 300 మార్క్స్ కండి. ఎన్ని మార్క్స్ కండి? 300 మార్క్స్. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ +4 అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ -1 అండి. అయితే మనకి రైట్ ఆన్సర్ అయితే 4 మార్క్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ అయితే -1 అండి. నో అటెంప్ట్ నో మార్క్ అండి. అయితే మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ ఫిజిక్స్, అలాగే మ్యాథమెటిక్స్, అలాగే కెమిస్ట్రీ అండి. ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి ఇక్కడ 25 క్వశ్చన్స్ అయితే ఇస్తాడండి. 20 మార్క్స్ అనేది ఎంసీక్యూఎస్ అండి. ఎంసీక్యూఎస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలాగే 5 క్వశ్చన్స్ అనేవి ఎన్టీ అండి, న్యూమరికల్ టైప్ ఆన్సర్స్ అండి. అయితే ఈచ్ సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్, అలాగే 5 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ అనేవి న్యూమరికల్ టైప్ ఆన్సర్స్ అండి. అలాగే మనకి ఇక్కడ టోటల్గా ఒక 60 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయండి. ఒక 5 అనేవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇస్తాం. న్యూమరికల్ టైప్ ఆన్సర్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు 10th క్లాస్లో మనకి కొత్తగా
ఒక 2026 నుంచో 2025 నుంచో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా మనకి అక్కడ క్వశ్చన్ ఇస్తాడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లెక్క ఇస్తాడు. ఆ యొక్క బ్లాంక్ అనేది మనం ఫిల్ చేయాలండి. అప్రాక్సిమేట్లీ ఆన్సర్ ఎంత వస్తే 5 వస్తే 5 వేయాలి, 5.0 వేస్తే 0 వేయాలి, 5.1 వస్తే 1 వేయాలి, 5.1 వేయాలండి. అలాగే మనకి సెకండ్ పేపర్ ఏంటంటే పేపర్ 2A ఏంటంటే బి ఆర్కిటెక్ట్ అండి. బి ఆర్కిటెక్ట్ ఇది 400 మార్క్స్కి ఉంటుందండి. అయితే మనకి ఇక్కడ మళ్ళీ 3 సబ్జెక్ట్స్ ఉంటుందండి, ఫిజిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ అండి. ఇక్కడ 25 అండి. అలాగే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయండి. డ్రాయింగ్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 50 మార్క్స్ అండి. ఈచ్ క్వశ్చన్ 50 మార్క్స్. ఇక్కడ డ్రాయింగ్ అనేది మీకు పెన్ను అక్కడ డ్రాయింగ్ మెటీరియల్ అంతా ఇస్తారు, అలాగే పేపర్ ఇస్తారు. అవి వాటిని యూజ్ చేసుకొని మీరు అక్కడ డ్రాయింగ్ అనేది వేయాలి. అలాగే ఈ ఫిజిక్స్, ఆప్టిట్యూడ్ అనేవి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అలాగే పేపర్ 3 ఏంటంటే బి ప్లాన్ అండి, 400 మార్క్స్కి అండి. మ్యాథ్స్ 25, అలాగే ఆప్టిట్యూడ్ 50, ప్లానింగ్ అనేది 25 మార్క్స్కి అండి. ఈ యొక్క 400 మార్క్స్కి అండి. ఇక్కడ పేపర్ 2Bలో మీకు ఏంటంటే ప్రతి క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ ఎంసెట్ లాగా ఉంటుందండి. అయితే మనకి ఇప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయామన్నా వాట్ నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోతే మీకు ఐఐటీలో సీట్ వస్తుందంటే రాదు. ఎందుకంటే మనము అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై అవ్వాలండి. అప్పుడు మీకు ఐఐటీలో సీట్ పొందొచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ ద్వారా మనము వెళ్ళొచ్చండి. అయితే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే మనకి ఇక్కడ ఎన్ఐటీస్లో సీట్ వస్తుంది. అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా సీట్ రావడం జరుగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ లైక్ HCU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ. ఇలాగ మనకి నెంబర్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ స్టేట్కి 2, 3 ఉన్నాయండి. ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా మనం ఇంజనీరింగ్ చేయాలంటే త్రూ జేఈ ద్వారా మాత్రమే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎలా తీసుకుంటారు, మన యొక్క స్కోర్ పర్సంటేజ్లో ఇవ్వడం జరుగుతుందండి. ఆ యొక్క స్కోర్ కార్డు ఒక్కొక్క యూనివర్సిటీస్లో లేకపోతే ఎన్ఐటీస్ వాటికి నచ్చినప్పుడు అంటే పెర్ ఇయర్లో ఈ టైం అప్పుడు కౌన్సిలింగ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఆ యొక్క కౌన్సిలింగ్ డేట్లో మనం ఏం చేయాలంటే పార్టిసిపేట్ చేస్తే మనకి సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన పర్ఫార్మెన్స్ బట్టి. ఇంకా త్రూ జేఈ ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.